వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. తప్పు ఎవరు చేసినా కానీ తప్పే. తప్పు నా కులం వాడు, నా మతం వాడు, లేకపోతే మా వాళ్ళు చేస్తే అది తప్పు కాకుండా పోదు. ఈ రకంగా చేసి 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 ఈరోజు మా యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైపోయింది. తప్పు ఎవరు చేసినా కానీ వారిని నిలదీయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం, రాయచోటి అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అదేమిటంటే, ఒక ఫిజిక్స్ మాస్టారు మందలిస్తే 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నటువంటి 3 విద్యార్థులు అందరూ కలిసి ఆ మాస్టర్ని చంపేయటం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది మనందరికి ముందు కూడా ఉన్నాయి. నీలకంఠరావుపేట గ్రామం, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా కొత్తపల్లి ఏరియాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత విద్యా సంస్థ. అది ఏది, మన గవర్నమెంట్ స్కూల్, ఉర్దూ స్కూల్. చచ్చిపోయింది ఏజాజ్, అతన్ని చంపింది 3 విద్యార్థులు. ఇది నగ్న సత్యం. ఆ 3 కూడాను ముస్లింసే. వాళ్ళని కాపాడాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు చూస్తుంటే కనుక నిజంగా ఒళ్ళు మండిపోతుంది. అంటే తప్పు చేసిన వాడు మావాడైతే అయినంత మాత్రాన వాడిని వదిలిపెట్టేసి వెళ్ళమని చెప్పేసి మీకు ఎవరు చెప్తున్నారు? ఏ ధర్మం ఈ రకంగా చెప్తుంది? మేము పాటించే ధర్మం ఇదేనా మాకు నేర్పించేది? కాదు కదా. తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని తప్పని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఏజాజ్ యొక్క వైఫ్తో ఈ రోజున పొద్దున్న నేను మాట్లాడాను. ఆ అమ్మాయి కూడాను టీచర్, వాళ్ళకి పిల్లలు లేరు. ఆ అమ్మాయి చెప్పినటువంటి ఒకే ఒక్క మాట నాకు గూమ్స్ బంప్స్ వచ్చేసినాయి. ఆ అమ్మాయి చెప్పినటువంటి మాట విన్న తర్వాత కనీసం ఒక గుప్పెడు మంచినీళ్ళు కూడా నోట్లోకి వెళ్ళలేదు. నేను మా ఆయనకి నేను కూతుర్ని, మా ఆయన నాకు కొడుకు, మాకు పిల్లలు లేరండి, మేమిద్దరం అంత అన్యాయంగా ఉంటాం, నేను ఇప్పుడు ఎవరిని చూసుకుని బతకాలి నేను అని చెప్పేసి. అతను చేసిన తప్పేంటి? వీళ్ళు గంజాయి సేవించి లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆడపిల్లల్ని వేధిస్తుంటే అది చేయడం తప్పు అని చెప్పేసి ఏజాజ్ మందలిస్తే మొత్తం మిట్ట మధ్యాహ్నం అతన్ని విపరీతంగా కొడతారు. మొత్తం బాడీపై మొత్తం కూడాను అనేకమైనటువంటిది ఉన్నాయి. ఈ అంశం మొత్తం కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన ఫాదర్ భాష దగ్గరుండి పర్యవేక్షించాడు. రాత్రి దాదాపు 2:30-3 గంటల వరకు కూడాను ఆయన అక్కడే ఉన్నారు. ఇమ్మీడియట్ గా మన రాముడు గారు, మన మినిస్టర్ గారు, ఆయన కూడా రెస్పాండ్ అయ్యి దానిపై మాట్లాడటం జరిగింది. ఇమీడియట్ గా ఎవరైతే తప్పు చేసిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి. కానీ కొంతమంది అబ్బాయి ఇదేం లేదండి, జస్ట్ ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి ఆ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ అంశం కనుక డైవర్ట్ అయితే కనుక మేము ఒక్క నిమిషం కూడా ముందు వెనక ఆలోచించకుండా ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం కోసం మేమే నుంచుంటాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కొత్తపల్లి ఏరియాలో ప్రతి ఒక్కరు కూడాను ఆల్మోస్ట్ అక్కడ గంజాయి కానివ్వండి, లేదంటే కనుక ఏదైతే డ్రగ్స్ కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి అత్యధికంగా అక్కడ సోల్డ్ అవుట్ అవుతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇస్తున్నటువంటి సమాచారం. మరి అలాంటప్పుడు ఈ రోజున రాష్ట్రంలో అటువైపు అనిత గారు, ఇటువైపు నారా లోకేష్ గారు మొత్తం గంజాయిని పూర్తిగా రూపుమాపేయాలి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరూ కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఒక ఉపాధ్యాయుడు మందలిస్తే తిప్పి కొట్టి ఈ రోజున వాళ్ళందరినీ వాళ్ళు కొట్టి 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 అతన్ని చంపేశారంటే అసలు మనం ఎటువైపుకి వెళ్తున్నాం? మీన్వైల్ ఇంకో అంశము, ఈ రోజున రాయచోటిలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఒకసారి ఆలోచన చేయాలి. జరుగుతున్నటువంటి ఏదైతే చెడు ఉందో ఆ చెడుని నిర్మూలించాలంటే కనుక ఎవరైతే ఆ చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారో దానికి గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కుకిటి వేళ్లతో పీకేయాల్సినటువంటి అవసరం ఉంది. అది పీకేయకుండా మేము అతను మావాడు, ఇతను మావాడు, ఇతను అయితే ఇతను ముస్లిం అని చెప్పేసి చెప్పాలని చెప్పి ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ కూడాను? ఇది సరాసరి చాలా పెద్ద తప్పు జరుగుతుంది. కాబట్టి ఈ అంశంలో మట్టుకు ఎవరైతే నిందితులు ఉన్నారో అంత మాత్రమే కాదు, ఇదంతా కూడాను మొత్తం ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు కాపాడటానికి కూడా రాలేదా? ఎందుకని చెప్పేసి కాపాడలేదు? ఏం జరిగింది అక్కడ? కంప్లీట్ గా సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ యంత్రాంగం. నేను స్వయంగా రామప్రసాద్ రెడ్డి గారితో నేను కూడా మాట్లాడతాను. ఈ అంశంలో మట్టుకు అక్కడ ఎవరైతే మన రాబోయే తరము విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులను గౌరవించాలి. ఈ రోజున కూడాను మేము ఎవరైనా మాకు మన ఉపాధ్యాయులు ఏమైనా కనిపిస్తే మేము లేచి నుంచోడిపోతాం. ఆటోమేటిక్గా మా వెన్నెముక్క కదులుతుంది, లేచి నుంచోడిపోతాం.
అదే అటు ఆ విధంగా వాళ్ళని మనం గౌరవించుకోవాల్సింది పోయి అతను మందలిస్తే వాటిని చంపేశారంటే కనుక మన యొక్క పరిస్థితి ఎక్కడ ఉంది అనేది ఒకసారి అది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాబట్టి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమగ్ర విచారణ చేపట్టి అక్కడ ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది, అక్కడ ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఆ ప్రతి ఒక్క అంశంపై కూడాను ఇది జరగాలి. అదేవిధంగా ఆ లోకల్ స్కూల్లో జరిగినటువంటి అంశం, ఆ స్కూల్లో ఎందుకు ఈ గొడవ జరిగింది, ఎందుకని చెప్పేసి వీరు కొట్టారు, వీరు కొడుతున్న సమయంలో ఎవరు కూడాను ఎందుకు కాపాడలేదు, వీళ్ళందరిపై కూడాను ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిందే, వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. కాబట్టి ఈ అంశంలో మట్టుకు నేను మనస్ఫూర్తిగా ఖాదర్ బాషా గారిని, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మన అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఖాదర్ బాషా గారిని, అదేవిధంగా మన సహీర్ గారు, ఆయన కూడాను 2-3 సార్లు ఫోన్ చేసి ప్రతి అంశంపై కూడాను ఆయన కంప్లీట్ గా వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చాడు ఆయన కూడాను. కాబట్టి వీరందరికీ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా ఈ అంశంలో పూర్తి న్యాయం జరిగేంత వరకు సమగ్ర విచారణ జరిగేంత వరకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏమాత్రం కూడాను విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ అంశంలో ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైనా కానివ్వండి, హూ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళందరినీ కూడాను శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.